జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్ని కూడా అడియాసలుగా మిగిలాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్షేత్రస్థాయిలో సత్తా చాటలేక చతికిలపడింది. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి రాబోయే రోజుల్లో అధికారం తమదే అనే సంకేతాలు పంపాలని భావించింది. అందుకు అనుగుణంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అడుగులు వేశారు. మొదట్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డంకా బజాయించి చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో కార్యాచరణకు చాలా తేడా కనిపించింది. నోటిఫికేషన్ రాకముందున్న జోష్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పార్టీ నేతల్లో కనుమరుగైంది. కమలనాథులు అభ్యర్థి ప్రకటన నుంచి ప్రచారం వరకు పూర్తిగా వెనుకబడిపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే బీఆర్ఎస్ ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించింది. అదే కోవాలోనే కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్లాయి. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించడంలోనూ జాప్యం చేసింది. అదే విధంగా ప్రచారం చేయడంలోనూ అదే అలసత్వం వహించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు కమలం పార్టీలో పలువురు పోటీ పడినప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన లంకాల దీపక్ రెడ్డికే మరోసారి టికెట్ ఇవ్వడం కూడా ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. గత ఎన్నికల్లో ఆయన కేవలం 3వ స్థానానికి పరిమితం కావడం, పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండడని ఆరోపణలు ఉన్నా అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపడం మరో కారణంగా కనిపిస్తుంది. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలబడుతుంటే బీజేపీ మాత్రం కమిటీల వేయడంలోనూ అంతర్గత సమావేశాలకు మాత్రమే పరిమితం కావడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అధ్యక్షులతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు అటువైపు ప్రచారం చేసేందుకు వెళ్లకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. కేవలం కిషన్ రెడ్డి మాత్రమే ప్రచారం చేయడం, అది కూడా తూతూ మంత్రంగా చేయడం కూడా ఓ కారణంగా తెలుస్తుంది. అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ పరిధిలో బూత్ స్థాయి కమిటీలో కూడా లేకపోవడం దీనికి మరో కారణంగా కనిపిస్తుంది. బీజేపీ సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన బూత్ స్థాయిలో కమిటీలు వేయకపోవడంతో ప్రశ్న కూడా కార్యకర్తల్లో ఉత్పన్నమైంది. అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి నాయకులతో పాటు కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోకపోవడం ప్రధాన లోటుగా కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలతో దాదాపుగా 23 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నప్పటికీ ప్రచారం చేయడంలో వెనుకబడిపోయారు. కేవలం 4 రోజుల ముందు మాత్రమే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రధాన లోటుగా కనిపిస్తుంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండటం కూడా మరో కారణం. అదేవిధంగా రఘునందన్ రావు ప్రచారం చేసినప్పటికీ ఇలా వచ్చామా అలా వెళ్లామా అనే తీరు పార్టీలో కీలకంగా చర్చ జరుగుతుంది. ఉప ఎన్నికలో కీలకమైన పోల్ మేనేజ్మెంట్ లోనూ బీజేపీ పూర్తిగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రచారంలో వెనుకబడిన కమలనాథులు పోల్ మేనేజ్మెంట్ లోనూ పూర్తిగా పట్టించుకోకపోవడంతో 3వ స్థానానికి పడిపోయింది. ఇన్ని వైఫల్యాలతో గతంలో లాగే ఈ బై ఎలక్షన్ లోనూ బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది.